మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ సుభాష్ అక్యుపంక్చర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి హైదరాబాద్. ఫ్రెండ్స్, వికారాబాద్లో మనకు క్లినిక్ ఉంది. దీంతోపాటు ఆంధ్రాలో రాజమండ్రి, నరసాపురంలో మన రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. అక్యుప్రెషర్, అక్యుపంక్చర్ ఈ వైద్య విధానంలో గత 16 సంవత్సరాల నుంచి ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ వైద్యంలో ట్రైనింగ్ ఇస్తున్నాను. మన స్టూడెంట్స్ చాలామంది ఇండిపెండెంట్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. చాలామంది మిత్రులారా, ఈరోజు నేను నిద్రలేమి సమస్య గురించి మాట్లాడతాను. నిద్రలేమి అంటే ఏంటి? నిద్ర సరిగ్గా రాకపోవడము. సో మీకు తెలుసు, మనము ఎంత సుఖనిద్ర ఉంటే అంత మంచిది. సుఖనిద్ర అంటే గాఢమైన నిద్ర, ప్రశాంతమైన నిద్ర. సో అది ఎన్ని అవర్స్ ఉండాలి? 6 to 7 అవర్స్. 6 to 7 అవర్స్ సౌండ్ స్లీప్ ఉండగలిగితే మనిషి చాలా యాక్టివ్గా ఉంటాడు. బాడీలో రిపేర్ మెకానిజం అంతా కూడా మీరు నిద్రలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అండ్ 10 to 2 అన్నది ఇమ్యూనిటీ అవర్స్. అంటే ఈ టైంలో మీరు పడుకోగలిగితే మీ బాడీలో పుష్కలంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అన్ఫార్చునేట్గా మనకు ఫోన్ అవైలబిలిటీ, గెజెట్ అవైలబిలిటీ రావడం వల్ల మనము లేట్ నైట్ స్లీప్కి అలవాటు పడ్డాము అండ్ లేట్గా లెగుస్తున్నాము. సో మంచిగా హెల్దీగా ఉండాలంటే అర్లీ టు బెడ్, అర్లీ టు రైజ్. ఇదండి. గెజెట్స్ ఎక్కువ వాడడం వల్ల, టెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల, మనం బెడ్ మీద పడుకొని కూడా ఏదేదో ఆలోచించడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఈరోజు సుఖనిద్రకు దూరం అయిపోతున్నాము. అలా 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 మెల్లిగా అదే ఒక అలవాటుగా మారిపోతుంది. నేను ఎంతోమందిని చూస్తాను. ఈ 16 సంవత్సరాల అనుభవంలో ఎంతోమందిని చూశాను నిద్ర సమస్యతోటి విపరీతంగా బాధపడుతున్న వాళ్ళు. సో మన వైద్యంలో మనము చక్కటి పరిష్కారాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పేషెంట్ తోటి 1-to-1 మాట్లాడతాం కాబట్టి వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకొని దాని ప్రకారంగా మనం వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ నేను ఈ వీడియోలో మీకు ఒక బేస్ లెవెల్ ట్రీట్మెంట్ చెప్తాను. జనరల్గా ఏ కారణం చేత వాళ్ళకి నిద్రలో ఇబ్బంది ఉన్నా సరే ఈ పాయింట్ పెట్టినప్పుడు డెఫినెట్గా వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అండ్ స్లీప్ అవర్స్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా పాసిబిలిటీ ఉంది. ఎవరికైతే సమస్య తక్కువ ఉందో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ తోటి మీరు ఇంటి దగ్గరనే మీ నిద్రలేని సమస్యను మీరు తగ్గించుకోవచ్చు. లేదు సమస్య చాలా తీవ్రంగా ఉంది, చాలా కాలం నుంచి ఉంది, అలాంటి వాళ్లకు డెఫినెట్గా నా సపోర్ట్ అవసరం. నేను ఎందుకంటే వాళ్ళతో క్షుణ్ణంగా మాట్లాడి ఏ కారణం చేత వాళ్ళకు నిద్ర రావట్లేదు ఆ కారణం తెలుసుకొని ఆక్యుపంక్చర్ వైద్యంతో ఆ మూల కారణాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను. సో దాని ద్వారా వాళ్ళకి నిద్ర మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒక 2 years కింద ఇక్కడే రామంతపూర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. సో ఆ అబ్బాయి క్యాట్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఇట్లా నిద్రలేని సమస్యతో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో నేను ట్రీట్మెంట్ చేశాను అండ్ మా అబ్బాయి చిన్న సౌండ్స్కే తొందరగా మెలుకొచ్చేది. దాని తర్వాత ఆ అబ్బాయి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ అయింది అండ్ నెక్స్ట్ తన కెరియర్లో ముందు పోగలిగిండు. కేవలం నిద్ర లేకపోవడం వల్ల తన ప్రిపరేషన్ సరిగ్గా జరగక సో తను కెరియర్లో కూడా నిద్రలేమని తనకు ఒక అవరోధంగా మారింది. అలాంటిది మన వైద్యంతో అవరోధం తగ్గించాము అండ్ నెక్స్ట్ తన కెరీర్లో తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. అట్లాగా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే నిద్రలేమికి మన వైద్యం ద్వారా మనం బలమైన చక్కని పరిష్కారాన్ని మనము ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సమస్య ఎక్కువ ఉంటే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను వాళ్ళతో మాట్లాడతా కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాను, డైటరీ చేంజెస్ చెప్తాను అండ్ ఇంకా ఏ కారణం చేత వాళ్ళకి నిద్ర రావట్లేదు తెలుసుకొని ఆ కారణాన్ని ట్రీట్ చేస్తాను. సో మీరిప్పుడు సమస్య చిన్నగా ఉంటే మీరు ఇంటి దగ్గర మీరు ఏం చేయొచ్చు? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ నేను సింగిల్ పాయింట్ చెప్తాను. మీరు ఆ పాయింట్ని జాగ్రత్తగా వాడుకోవచ్చు. కుడికాలైన పర్లేదు, ఎడమకాలైన పర్లేదు, బొటన వేలు మీద ఆ పాయింట్ ఉంటుంది.
సో పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు నేను మార్క్ చేసాను చూడండి ఈ ఫిగర్ పై, ఈ బొమ్మ పైన అట్లాగా, ఓకేనా, ఇటువైపు ఉంటుంది. ఈ పాయింట్ పేరేంటి, LIV1, లివర్ 1. ఈ పాయింట్ పేరు ఏం చెప్తున్నంటే, ఒకవేళ మీకు ఇక్కడ అర్థం కాకపోయినా కానీ మీరు నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు, లివర్ 1, LIV1, ఓకే, అంటే మీకు ఈ లొకేషన్ వస్తుంది. బొటన వేలు పైన, ఓకేనా, లోపలి వైపు ఏ కాల్లో ఉంటుంది, రైట్ కాల్లో ఉంటుంది, లెఫ్ట్ కాల్లో ఉంటుంది. సో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్. మీరేం చేయాలి, ఈ పాయింట్ పైన ఇలా ఒక 1 minute to 3 minutes రెగ్యులర్గా 3 to 4 times a day చేయాలి. ఓకే, దాని తర్వాత వీలైనంత వరకు మీరు గెజెట్స్కి దూరం ఉండండి. ఫోన్ ఉంది, మీరు 10కి పడుకోవాలనుకుంటున్నారు, 8 నుంచి మీరు దాన్ని వాడకూడదు, ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయాలి. అట్లాగా మీరు 10, 10:30, 11 కంటే ఎక్కువ మీరు లేట్ చేయకూడదు. ఎందుకంటే 10 to 12 మీ ఇమ్యూనిటీ రేజింగ్ అవర్స్ నిద్రలో. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అట్లాగా నైట్ టైంలో ఏం చేయొచ్చు, మీరు చూడండి, ఒక బఠానీ గింజ తీసుకోండి, దానికి పేపర్ సర్జికల్ టేప్కి ఒక గింజ పెట్టండి. గింజ పెట్టి ఏం చేస్తాం చూడండి, ఇక్కడ ఇలాగా, ఓకే, ఇలా పెట్టి ఏం చేస్తున్నాము, టేప్ వేసేస్తున్నాము. చూడండి, టేప్ వేసాము అంతే. నైట్లో పడుకునే ముందు. నెక్స్ట్ డే ఏం చేయండి, మీరు ఏమంటారు, ఈ టేప్ తీసేయండి, ఈ గింజ తీసేయండి. నైట్ పడుకునే ముందు పెట్టుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ తీసేయండి. పెట్టుకున్నాక జస్ట్ ఒక 1 minute ఇది ప్రెస్ చేసుకోండి. సో దాంతోపాటు ఏం చేయాలి, మీరు కంప్లీట్గా తలపైన ఇలా నెమ్మదిగా తలంతా మీరు మసాజ్ చేసుకోండి. లేదు మీ పార్ట్నర్ ఎవరున్నారు, పార్ట్నర్తో చేయించుకోండి, లేదు మీ పేరెంట్స్తో చేయించుకోండి, ఓకేనా. సో కానీ నెమ్మది చేయాలి, నెమ్మదిగా, స్లోగా. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ హెడ్ ఏరియాకు ఎక్కువ ఆక్సిజన్ ఫ్లో పెరుగుతుంది, ఎక్కువ బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. సో ఎప్పుడైతే ప్రాపర్ బ్లడ్ ఫ్లో, ప్రాపర్ ఆక్సిజన్ ఫ్లో ఉంటుందో ఆటోమేటిక్గా మీకు స్లీప్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ మీరు జాగ్రత్త చేసుకోండి. అండ్ మీ నిద్రలేని సమస్య నుంచి మీరు బయటికి వచ్చే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు మరి.